ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన ఆక్వా రైతు సంఘాల నేతలు అమరావతిలో రాష్ట్ర మంత్రులను కూడా కలిశారు. అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడును కలిసిన రైతులు ఆక్వా రైతుల సమస్యలపై ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. కూటమి సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆక్వా చెరువులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్, ఇతర హామీలపై రైతు నేతలతో మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రైతుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో మంత్రులను కలిశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అమరావతిలో కూడా మంత్రులు కలిసి రైతు సంఘాల నాయకులు కూడా కలిసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భవన్ రాజు ఉన్నారు. ఏంటి సార్, ఏంటి ఈ రోజు అమరావతిలో కూడా రైతులను కలిశారు, నిన్న ఢిల్లీలో కలిశారు. ఏంటి రైతులకు సంబంధించి ఎటువంటి వాస్తవానికి సంబంధించినటువంటి సానుకూల నిర్ణయం ఏమైనా వచ్చిందనుకోవచ్చా? మొన్నటి రోజైతే ఏదైతే ఢిల్లీలో కేంద్ర మంత్రులు కలిసామో అది ఏదైతే మొన్న కేజీకి 10 రూపాయలు పెరిగింది, ఇంకా 15 రూపాయలు పెరగవలసి ఉందని చెప్పి ఏదైతే ఫీడ్ అసోసియేషన్స్ వారు ఏదైతే తెలియజేశారో ఆ 15 రూపాయలు రైతు మీద భారం పడకుండా ఏదైతే మరి ఎక్స్పోర్ట్ అయ్యి ఫిష్ మీల్ని 50% ఇక్కడ కన్జంప్షన్ అయ్యేలాగా ఒకటి చేయటం, రెండోది ఏదైతే ఇంపోర్ట్ అవ్వాల్సిన సోయా మీల్ ఏదైతే ఉందో అది ఇంపోర్ట్ చేసుకునే విధంగా చేసుకుంటే కనుక మరి ఆ రైతుల మీద 15 రూపాయల భారం పడదని ఉద్దేశంతో ఏదైతే ఏపీ స్టేట్ అచ్చెన్నాయుడు గారు మరి అందరినీ ఎంపీలతో సహా అక్కడ ఏదైతే చంద్రబాబు ఆదేశాల ప్రకారం చేశారో అది సక్సెస్ఫుల్ గా మరి ఒక రకంగా అందరికి ఆమోదయోగ్యంగా వాళ్ళు మనం అదే అన్ని చూసి మేము పరిశీలించి చేస్తామని చెప్పి ఏదైతే కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారో అదేవిధంగా ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు మరి చంద్రబాబు నాయుడు గారు 12,500 కనెక్షన్లు ఏదైతే జీవో ఇచ్చి రూపాయిన్నర సబ్సిడీకి ఆక్వా జోను నాన్ ఆక్వా జోను సంబంధం లేకుండా అలాగే 10 ఎకరాలతో సంబంధం లేకుండా ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ఇంకా పెండింగ్ ఉన్న వలన మేము ఇవాళ మా ఏపీ స్టేట్ తరఫున మా నాయకులందరం కూడా వీళ్ళు కలిసి వచ్చాం. మరి ఏదైతే ఇవాళ అక్కడ మంత్రి రామానాయుడు గారి సారథ్యంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా దీని మీద ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది, మా ఎలక్ట్రిసిటీ దానికి వచ్చింది, తప్పకుండా ఒక 4-5 రోజుల్లో వారం రోజుల్లోపే దీన్ని క్లియర్ చేసి రైతులకు సబ్సిడీ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ గారు కూడా మాకు పదే మెసేజ్లు పెడుతూ లోకేష్ గారు కూడా దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు. తప్పకుండా ఇది వెంటనే అమలు అవుతుందని చెప్పారు. అలాగే అచ్చెన్నాయుడు గారు ఏదైతే మరి మనకు జిఎస్టీ మీద మనకు ఏదైతే 18% ఉన్నదో 5% చేశారో కానీ అది అమలు అవ్వకుండా 18% జిఎస్టీ ఇవాళ ఏ రేటర్ల మీద కానీ దీని మీద వసూలు చేస్తున్నారు. దాని మీద మన నిర్మల సీతారామన్ మేము కూడా రెఫరెండం జరిగింది. కానీ ఇవాళ అదే మళ్ళీ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఏదైతే మన ఢిల్లీలో కలిసి వచ్చారో తప్పకుండా జిఎస్టీ మీద నేను మాట్లాడొచ్చాను. రైతులకి ఏదైతే ఏ రేట్ల మీద సబ్సిడీ అవుతుందో ఆ సబ్సిడీ 5%గా అయ్యే విధంగా అతి తొందరలో నిర్ణయం తీసుకుంటాను హామీ ఇచ్చారు. కాబట్టి దాన్ని కూడా నేను వెంటనే ఆమోదయోగ్యంగా మీ అందరికి చేస్తానని చెప్పి, అలాగే ఏదైతే కరెంటు మీద ఏదైతే సబ్సిడీ ఉందో అది కూడా నేను ఫాలో అప్ చేసి అది కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా ఇది రైతులకు ఆమోదయోగ్యంగా లైఫ్కి లాభదాయకంగా ఉంటుందని చెప్పి మరి అలా తెలియజేశారు ఆయన. అంటే ప్రధానంగా గడిచిన ప్రభుత్వం కూడా రూపాయిన్నరకే మేము సబ్సిడీ ఇచ్చాం విద్యుత్ అంటున్నారు, ఈ ప్రభుత్వం కూడా మేము జోన్ తో సంబంధం లేకుండా ఇస్తా అంటున్నారు. ఎంతమంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది, ఎంతమందికి పెరుగుతుంది లబ్ధి? గత ప్రభుత్వంలో రూపాయిన్నర సబ్సిడీ ఇచ్చింది కానీ ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ అనే ఒక సబ్జెక్ట్ పెట్టి అలాగే 10 ఎకరాల పైనుంటే సబ్సిడీ రాదని చెప్పి ఏదైతే అయాల చేశారో దానివల్ల ఇవాళ ఈ 12,500 కనెక్షన్లు ఇచ్చే రైతులందరూ కూడా అయాల 3 సంవత్సరాల పాటు అయ్యంతా కోల్పోయారు. తిరిగి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఇవాళ ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది. కాబట్టి తప్పకుండా రేపు రాబోయే ఈ 12,500 కనెక్షన్లు కనుక సబ్సిడీ కనుక అమలు చేస్తే తప్పకుండా ఇప్పుడున్న కష్టాల్లో రైతు గట్టెక్కి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఇవాళ హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఏంటి అసలు ఈరోజు గోదావరి జిల్లాలో రైతులు అటు కృష్ణా డెల్టాలో కూడా ఉన్నారు. ఏంటి ఈ నిర్ణయం పట్ల ఏ విధంగా సానుకూలంగా అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఎప్పుడులోగా అమలు వస్తున్నారు? చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే ఇదివరకు జిల్లాల వారీగా అక్కడక్కడ ఉన్న సంఘాలు ఈ రోజున గాంధీ భగవాన్ రాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘంగా ఏర్పడిన తర్వాత మా రాష్ట్రంలోనే కాకుండా సెంట్రల్లో కూడా గుర్తింపు వచ్చి దేశవ్యాప్తంగా అంటే చంద్రబాబు నాయుడు గారే లెటర్లు ఇచ్చి మంత్రుల్ని ఎంపీలని అక్కడ ఉన్న పార్లమెంట్ మెంబర్ని పంపించి సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే ఇది రైతులకి అత్యంత శుభపరిణామంగా భావించి ఈ ఫీడ్ విషయంలోని అలాగే ఎక్స్పోర్ట్ విషయంలోని కూడా తేటతెల్లమైనవి. ఇదివరకు కంటే కూడా ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆక్వా రంగం పుంజుకోవాలని సస్టైనబిలిటీ అండ్ ట్రేసబిలిటీ వచ్చింది. మేము ఇప్పుడు అడిగేది రైతులు అకౌంటబిలిటీ అడుగుతున్నాం. అంటే మా దగ్గర ఎంత కొంటున్నారు, మీరు ఎంత అమ్ముతున్నారు అన్నది కూడా మాకు ఈ రాష్ట్ర నాయకత్వంలో వల్ల ఈ ఢిల్లీ లెవెల్లో వెళ్ళి మా దగ్గర ఎంత కొంటున్నారు,
మీరు ఎంత కమ్ముతున్నారో అన్న కాన్సెప్ట్లో వెళ్ళి సస్టైనబిలిటీ, ట్రేసబిలిటీ, అకౌంటబిలిటీ కూడా వచ్చి ఈ వ్యవసాయానికి ఆల్టర్నేటివ్గా నమ్ముకున్న అక్వా రైతాంగం కూడా మంచి శుభపరంగా భావిస్తూ ముందు రోజులు భవిష్యత్తులో అన్ని రోజులు కూడా రైతులకు శుభం కలుగుతుందని ఆశిస్తున్నాం. అది చూస్తున్నామంటే ఈ రోజు ఆక్వా రైతులకు సంబంధించి కూడా అటు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు మరొక 12,500 మంది కొత్తగా కూడా ఈ రైతులకు విద్యుత్ సబ్సిడీ కూడా అందబోతోంది. విద్యుత్ రాయితీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. 4 రోజుల్లో రైతులకు సంబంధించి నేరుగా కూడా వారి ఖాతాల్లోకి సంబంధించి విద్యుత్ ఏదైతుందో ఈ రాయితీ అందుబాటులోకి రావడం జరుగుతుంది. అలాగే సీడ్కి సంబంధించి సమస్య కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది అనేది కూడా ఒక ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. అప్డేట్స్